రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్ దగ్గర తాగుబోతుల కారుతో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వరుసపెట్టి ఢీకొట్టించి, చివరికి ఆ అమ్మాయి ప్రియాంక కింద పడితే ఆమె మీద నుంచి కారెక్కించి దరిద్రులు, నీచులు, నికృష్టులు, ఎదవలు థు! అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా! తర్వాత వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. ఆ వైద్య విద్యార్థిని ప్రియాంక ఉంది కదా! ఆ ప్రియాంక చనిపోయింది. హైదరాబాద్‌లో ఆసుపత్రిలో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటిస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేశారు. వాస్తవానికి ప్రియాంక కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ చదివింది. అక్కడి నుండి వాళ్ళ కుటుంబం ఓ 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల్ జిల్లా ఎక్లాస్పురాకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఉంటారు. ఆ అమ్మాయి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి పీజీలో వచ్చి చేరింది. వచ్చి చేరి అదిగో తాగుబోతుల బారిన పడి, ఇటువంటి శాడిస్టులు చూడండి, ఎక్కడ అమ్మాయి ఎంత బాగా చదువుకొని మంచి మెరిట్ స్టూడెంట్ అంట, తాగి దరిద్రులు రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రాణాన్ని, ఒక డాక్టర్ని చంపేసి ఒక కుటుంబానికి తీరని వేదన మిగిల్చారు. అందుకే అసలు ఈ తాగెక్కి రోడ్ల మీద రావడం, ఈ బెల్ట్ షాపులు, ఈ కథలు, ఈ వైన్ షాపులు, వీళ్ళు అర్ధరాత్రి వరకు తెరవడం, విచ్చలవిడిగా రోడ్డు మీద తిరగడం, దీన్ని మనం ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తామంటే అది ఇట్లనే. ఆ ప్రసాదిత్య మాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా వీళ్ళు లోపలికి మాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు బ్రీత్ ఎనాలైజర్ ద్వారా అడ్డుకున్నారు, అంటే తాగినారని. అక్కడ నుంచి లోపలికి పంపించలే. అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి కార్ నెంబర్తో సహా ఇమ్మీడియట్గా చెప్పాలి. అది ఈ కారు తాగారు, మళ్ళీ వీళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆ మాల్గా బాధ్యత కూడా ఉండాలి. సీరియస్లీ ఆ మాల్గా బాధ్యత కూడా ఉండాలి. పోలీసులకు చెప్పాలి. ఇక్కడ ప్రియాంకను గుద్దారు, ఓ మాల్ దగ్గరే గుద్దేశారు, లేదంటే రోడ్డు మీద ఇంకెంత పెద్ద యాక్సిడెంట్కి కారణమయ్యే వాళ్ళు. ఒక 2 నిమిషాల వ్యవధిలో తాగుబోతుల ఉన్మాదపు, నికృష్టపు, వికృత చేష్టలకి ఒక అమ్మాయి బలి అయిపోయి, ఒక డాక్టర్ బలి అయిపోయి, ఒక కుటుంబం నాశనం అయిపోయి.